హైదరాబాద్ని ఇండియాలో కలుపుకోవడానికి చాలా కష్టమైందంట. జహీరాబాద్ నుంచి, సోలాపూర్ నుంచి, విజయవాడ నుంచి అన్ని డైరెక్షన్స్లో టార్గెట్ చేసినారంట. మానవ జాతి చరిత్రలో అంత దారుణమైన సంఘటనలు చాలా అరుదుగా ఉన్నాయి. అన్ని వైపుల నుంచి ఆర్మీని పంపించి ఎదురొచ్చిన వాళ్ళందరినీ ఉచ్చకూత కోశారు. జిన్నా అనే ఒకే ఒక వ్యక్తి మొండి పట్టుదలతోని రిలీజియన్ బేసిస్ లో కంట్రీని డివైడ్ చేశాడు. అది పెద్ద బ్లండర్ హిస్టరీలో. షార్ట్ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ హైదరాబాద్కు ఒక హిస్టరీ ఉందండి. మీ నుంచి వినాలనుకుంటున్నాం హిస్టరీని. ఏంటంటే హైదరాబాద్ని ఇండియాలో కలుపుకోవడానికి చాలా కష్టమైందంటారు. 1947 to 48 మధ్యలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మొత్తం అన్నీ కలుపుకుంటూ వస్తూ హైదరాబాద్ని కలుపుకోవడంలో చాలా కష్టమైంది అంటారు. అంటే నేను చదివిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దానికి ఇప్పుడు సపరేట్ రైల్ నెట్వర్క్, సపరేట్ కరెన్సీ, సపరేట్ ఫ్లాగ్, సపరేట్ ఆర్మీ ఇంత ఉన్నప్పుడు September 13th to 18th 1948లో ఏదో అతి కష్టం పైన హైదరాబాద్ని కలిపేసుకున్నారు. బట్ మీ మాటల్లో వినాలి నాకు, అది ఎట్లా కలుపుకున్నారు. అండ్ నేను చదివింది కూడా ఏంటంటే జహీరాబాద్ నుంచి, మన సోలాపూర్ నుంచి, విజయవాడ నుంచి అన్ని డైరెక్షన్స్లో టార్గెట్ చేసినారంట. మీ నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? September 17 అనేది ఎప్పుడూ ఒక వివాదాస్పదమైన దినం. నేను అనుకుంటా తెలంగాణ చరిత్రలో ఇంత వివాదాస్పదమైన అంశం మరొకటి లేదు చరిత్రకు సంబంధించినంత వరకు. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు దాని మీద ఉంటాయి. ఇప్పుడు మనం రైట్ టైంలో అది చర్చిస్తున్నాం. September 10th కదా, ఇంకో 1 weekలో ఏ ఛానల్ చూసినా, ఏ పేపర్ చూసినా September 17 మీదనే. సో దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే శతాబ్దాలుగా హైదరాబాద్ అనేది ఒక జాగ్రఫికల్గా ఒక సపరేట్ కంట్రీ. శతాబ్దాలుగా అంటే మనకు కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత హైదరాబాద్ అనేది ఇక్కడ గోల్కొండ ఫోర్టును బేస్ చేసుకొని ఇక్కడ పరిపాలన జరిగింది. మహమ్మదీయులు ఫస్ట్ ఏంటంటే మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆయన కంటే ముందు ఇంకొక అగ్రెసర్ ఎవరైతే కాకతీయులను లొంగ తీసుకొని గణపతి రుద్రదేవుని అంతకుముందున్న వాళ్ళ సామ్రాజ్యాన్ని అంతం చేసిన అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ ఇన్ 1324, 14th century అది. అప్పటి నుండి 1948 September 17 వరకు హైదరాబాద్ వాజ్ సపరేట్ డైనెస్టీ. కొద్దిగా సరిహద్దులు అక్కడక్కడ మారినాయి తప్ప మొత్తం కూడా 3-4 భాషలు మాట్లాడే ప్రాంతం. ఆ మాటకు వస్తే 5 భాషలను కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 1884 వరకు February 5th వరకు ఇట్ వాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ వాజ్ పార్సీ, పర్షియన్ భాషను అధికారికంగా ఇక్కడ అమలు చేశారు. సో 1884లో 6th నిజాం ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నాడో కింగ్, సెకండ్ సాలార్ జంగ్, అతను ఉర్దూను అఫీషియల్ భాషగా చేశాడు. అప్పటికి మరాఠవాడ ప్రాంతం 5 జిల్లాలు, తర్వాత కాలంలో జిల్లాల విభజన జరిగింది. ఆ జిల్లాల విభజనలో 5 మరాఠవాడ జిల్లాలు, 3 కన్నడ జిల్లాలు, కన్నడ భాష మాట్లాడేవాళ్ళు. అయితే బీదర్, రాయచూర్, గుల్బర్గా ఈ 3 కన్నడ జిల్లాలు నార్త్ కర్ణాటక అంటాం. మరాఠవాడలో ఔరంగాబాద్, పర్బిని, నాందేడ్, ఉస్మానాబాద్, ఔరంగాబాద్ ఈ జిల్లాలు మరాఠవాడ జిల్లాలు. అప్పుడు తెలంగాణలో 8 జిల్లాలే ఉండే. ఖమ్మం, వరంగల్లో భాగంగా ఉండే. హైదరాబాద్ ఒక డిస్ట్రిక్ట్ ఉన్నా కూడా అత్రబ్ బల్దా అని ఉండేది అప్పుడు. తర్వాత ఈ రంగారెడ్డి అనేది తర్వాత ఏర్పాటు చేశారు. ఈ అత్రబ్ బల్దా హైదరాబాద్లో పాటుగా 8 జిల్లాలు ఉండేది. సో 16 జిల్లాలతోని హైదరాబాద్ ఉండేది. నిజామ్స్ 1824 నుంచి నిజామ్స్ పరిపాలన మొదలైంది. 1724 నుంచి 1948 వరకు కూడా. అంతకుముందు ఔరంగజేబ్ 17th century 1600 లాస్ట్ క్వార్టర్లో ఆయన ఇన్వైట్ చేసినప్పుడు కొంత ఇక్కడ హిందూ కల్చర్ ఇవన్నీ కూడా ధ్వంసం చేయడం, దేవాలయాలను ఇట్లాంటివి కొంత జరిగింది. తర్వాత వాళ్ళ పాలనలో ఒక సుబేదార్గా ఇన్ఛార్జ్గా ఉన్న అసఫ్జాయి కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత కాలంలో డిక్లేర్ చేసుకున్నాడు. ఔరంగజేబు ఆయన కొడుకు వాళ్ళంతా చనిపోయిన తర్వాత ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నేను ఇంతకుముందులాగా సుబేదార్ కాదు, ఇన్ఛార్జ్ కాదు, నేను స్వతంత్ర రాజునని చేసి ఢిల్లీలో ఉన్న
మొఘల్ కింగ్స్తోని ఒప్పందం చేసుకున్నాడు. అట్లా నిజాం పరిపాలన స్టార్ట్ అయింది. ఓకే. 1724 నుంచి 1948 వరకు దాదాపు 224 ఇయర్స్ అసఫ్జాయి పాలన జరిగింది ఇక్కడ. జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళతో అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే దీనికి ఉన్న ప్రతిపత్తి ఏంటి అసలు? అటానమస్ రీజన్గా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో హైదరాబాద్ భాగం కాదు. ఇక్కడ రవి అస్తమించాడు. బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద నేరుగా లేదు ఇది. ఇండైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్. నిజాం సర్వస్వతంత్రుడు. ఓన్లీ ఒక 3 విషయాలు: విదేశీ విధానం, డిఫెన్స్, కమ్యూనికేషన్స్. ఈ 3 విషయాల్లో తప్ప అన్నీ కూడా డైరెక్ట్గా స్వతంత్రంగానే ఉండేది ఆయన, సపరేట్ కంట్రీలా. ఇప్పుడు కాశ్మీర్కు ఆర్టికల్ 370 ఎట్లయితే స్వయం ప్రతిపత్తి ఇచ్చింది కదా, నిజాంకు సపరేట్ ఫ్లాగ్ ఉండే, నిజాంకు సపరేట్ టెరిటరీ ఉండేది, ఓన్ ఎయిర్వేస్ దక్కన్ ఎయిర్వేస్ ఉండేది, ఓన్ కరెన్సీ ఉండేది, సిక్కా ఉస్మానియా సిక్కా. అట్లా ఒక మెయిన్గా మన కమ్యూనికేషన్స్ అంటే రోడ్స్ కానీ ఇవన్నీ కూడా. సెకండ్ డిఫెన్స్, థర్డ్ ఫారిన్ పాలసీ. ఈ విషయాల్లో మాత్రమే బ్రిటిష్ వాళ్ళతో సంబంధాలు ఉండేది. అట్లా నడుస్తున్న కాలంలో అంటే దాదాపుగా 1800 ఆ ప్రాంతంలో వివిధ సందర్భాల్లో బ్రిటిష్ వాళ్ళతోని కొన్ని ఒప్పందాలతోని ఈ 3 వాళ్ళ చేతిలో పెట్టి మిగతావన్నీ కూడా తను పెట్టుకున్నాడు. అయితే అప్పుడు సుభాస్ అనేటివి ఉండేది. ఇప్పుడు తెలంగాణ మొత్తం 2 సుభాల కింద ఉండేది. గుల్షానాబాద్ సుభా అంటే మెదక్ కేంద్రంగా ఈ ప్రాంతం అంతా. తర్వాత వరంగల్ సుభా ఉండేది. అట్లా మొత్తం నిజాం రాజ్యంలో 4 సుభాలు ఉండేది. 5వ సుభా ఉంటే అది బేరార్. దాన్ని నిజాము డబ్బు కట్టట్లేదు మాకు అంటే వాళ్ళ సైన్యాన్ని ఇక్కడ పెట్టినప్పుడు దాన్ని పోషించే బాధ్యత నిజాంది అన్నట్టు. ఎందుకంటే డిఫెన్స్ ఒప్పందంలో డిఫెన్స్ వాళ్ళకు ఉన్నది కదా. సికింద్రాబాద్ రెసిడెన్సీ, అది బ్రిటిష్ వాళ్ళ సైన్యం ఉండే ప్లేస్. అయితే వాళ్ళకు డబ్బులు కట్టలేక నిజాం అప్పుల పాలైండు. నిజాం ఒక స్టేజ్లో అరౌండ్ 1820s 30sలో 4th నిజాం సికిందర్ ఉండే. అయితే సికింద్రాబాద్ ఆయన పేరు మీద వచ్చింది. ఆ టైంలో వాళ్ళు ఎంత బీదరికంలో ఉన్నారు అని అంటే కిరీటంలో వజ్రాలను కూడా మార్టిగేజ్ కుదో పెట్టుకున్నారు. అప్పు ప్రైవేట్ అప్పులే. బ్యాంక్స్ దగ్గర తెచ్చారు, ప్రైవేట్ వాళ్ళ దగ్గర తెచ్చారు, మార్వాడీస్ దగ్గర తెచ్చారు. అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు డబ్బులు కట్టలేరు మనకని చెప్పి ఒక సుభాను బ్రిటిష్ వాళ్ళు తీసేసుకున్నారు. సెంట్రల్ ప్రొవిన్సెస్లో కలిసిన తర్వాత మనకు మధ్యప్రదేశ్ అంటే తెలంగాణ గోదావరి దాటిన తర్వాత ఉండే ఆ బార్డర్ అంతా బేరార్ సుభా. ఆ బేరార్ సుభాను కలుపుకున్నారు. తురాబ్ అలీ ఖాన్ అంటాము. అతను 1853లో అన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. రెస్ట్ ఆఫ్ ది కంట్రీలో బ్రిటిష్ వాళ్ళ కింద ఎట్లయితే రిఫార్మ్స్ అమలవుతున్నాయో ఆ రిఫార్మ్స్ అన్ని ఇక్కడ హైదరాబాద్ ప్రెసిడెన్సీ అంటాం, హైదరాబాద్ ప్రెసిడెన్సీకి తీసుకొచ్చాడు ఆయన. అయితే ఆ తీసుకొచ్చిన క్రమంలో ట్రెజరీని ఏర్పాటు చేసి సాలరీస్ ఇచ్చే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఫస్ట్ సాలరీస్ ఇచ్చే సిస్టమ్ 1856లో అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడంటే అన్ని డిపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేశాడు. అట్లా ఒక్కొక్క మోడర్న్ తెలంగాణ అనేది మనం అక్కడ నుంచి తీసుకుంటాం. ఏది 1853. 22 years ఏజ్లో ఈ బికమ్ ప్రైమ్ మినిస్టర్. ఎవరు? తురాబ్ అలీ ఖాన్. ఆయన ఫస్ట్ సాలార్ జంగ్ అంట. తర్వాత కాలంలో ఏమైందంటే 1864లో జిల్లాలు ఏర్పాటు చేశారు. అట్లా ఆ వ్యవస్థ అంతా కూడా మెల్లమెల్లగా అప్పుల నుంచి బయటపడి 1937 నాటికి టైమ్స్ ముఖ చిత్రంగా 7th నిజాం ఫోటో వచ్చింది. ఈ వాజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈవెన్ నౌ అప్పటి డివాల్యుయేషన్ కంపేర్ చేసినట్టయితే ఇప్పుడున్న బిల్ గేట్స్ ఆస్తుల కంటే ఇప్పుడున్న టాప్ రిచెస్ట్ పర్సన్స్ ఎవరైతే లాస్ట్ 20 years 30 yearsలో చేశారో వాళ్ళందరికంటే ఇప్పటికీ నిజామే రిచెస్ట్ పర్సన్. ఏది? సిన్స్ 1937. అంటే 100 ఏళ్ల చరిత్రలో నిజాం ఎవరు బీట్ చేయలే. అది అప్పట్లో మళ్ళీ ఆ కరెన్సీతో ఇప్పటి విలువను పోల్చినట్టయితే స్టిల్ ఈ వాజ్ ద రిచెస్ట్ పర్సన్. సో అట్లా అంత మంచి సుసంపన్నంగా ఉన్న తెలంగాణ, హైదరాబాద్ స్టేట్. ఫ్రీడమ్ వచ్చే ముందు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలో
565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే. కరెక్ట్. అన్నిట్లో పెద్దది జాగ్రఫికల్గా పాపులేషన్ వైజ్ అండ్ రిసోర్సెస్ వైజ్ హైదరాబాద్ వాజ్ నంబర్ 1. ఈ 565లో హైదరాబాద్ నంబర్ 1. అయితే ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో చాలా చిన్న చిన్నవి కూడా ఉంటాయి. ఒక 10 గ్రామాలు, 100 గ్రామాలు, వాళ్ళకో రాజు, వాళ్ళకు రాజు. బ్రిటిష్ వాళ్ళకు వీళ్ళు సరెండర్ అయ్యి వాళ్ళు చెప్పినట్టు విన్నారు కాబట్టి వాళ్ళకు అటానమస్ ఇచ్చేశారు వాళ్ళు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ ముస్లిం, నిజాం ముస్లిం. బ్రిటిష్ వాళ్ళు టిప్పు సుల్తాన్ లొంగ తీసుకోవడానికి అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది. అప్పుడు నిజాము టిప్పు సుల్తాన్ సపోర్ట్ చేయలే మత ప్రాతిపదికన, బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేశాడు. అట్లా బ్రిటిష్ వాళ్ళకి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో చిన్న మండల స్థాయి, తాలూకా స్థాయి, జిల్లా స్థాయి ఇట్లాంటివన్నీ ప్రెసిడెన్సీలుగా వాళ్ళకు అటానమస్ ఇచ్చేశారు. అట్లా 565 ఉండే. ఓకే. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటి ఫజల్ అలీ కమిషన్ అంటాం. తెలంగాణను ఆంధ్రతో కలిపిన చట్టం. కరెక్ట్. ఆ యాక్ట్ ఏదైతే తీసుకున్నారో అందులో మనం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ రిపోర్ట్, ఆ రిపోర్ట్లో ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. అది మీకు నెట్లో దొరుకుతుంది. ఓకే. బట్ ఇందులో 562, 565లో 562 ఏం ఒత్తిడి లేకుండానే వాళ్ళందరూ కూడా మెర్జ్ అయిపోయారు. వాళ్ళ కొన్ని రాజభరణాలు అంటే ఇయర్లీ మీకు ఇంత ఇస్తాము, ఇంకా మీకు ఆ గౌరవం ఇస్తాము, కొన్ని ప్యాలెస్లు మీకు వదిలేస్తున్నాం అని మొత్తం మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటే వాళ్ళు చేసేసారు అందరు. ఎందుకంటే మైటీ ఫోర్స్ కదా, ఇండియన్ ఆర్మీతో నిలబెట్టుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ 565 ప్రిన్స్లీ స్టేట్స్కి 3 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు భారతదేశంలో ఉండాలంటే భారతదేశంలో ఉండండి. వాళ్ళే పాకిస్తాన్ డివైడ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే August 14th, మనది 15th. అయితే జిన్నా అనే ఒకే ఒక వ్యక్తి మొండి పట్టుదలతోని రిలీజియన్ బేసిస్లో కంట్రీని డివైడ్ చేశాడు. భారతదేశంలోనే పాకిస్తాన్ భాగం. అప్పుడు సింధు రివర్ అనేది ఇక్కడ పుడుతుంది, పాకిస్తాన్లో ప్రవహిస్తుంది. అయితే గాంధీ దాన్ని ప్రొటెస్ట్ చేసి నిరాహార దీక్ష కూడా చేశాడు. కానీ ఇక మిగతా వాళ్ళందరూ కూడా పోనీయండి ముస్లిమ్స్ మనకెందుకు అన్నట్టుగా వదిలేశారు. వాస్తవంగా చెప్పాలంటే పాకిస్తాన్ కంటే భారతదేశంలోనే ఎక్కువ ముస్లిమ్స్ ఉన్నారు ఈవెన్ నౌ. పాకిస్తాన్ పాపులేషన్ కంటే ఇండియాలో ఉన్న ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది ఆ రోజుల్లో కూడా. బట్ దాన్ని ఒక రిలీజియన్ బేసిస్లా డివైడ్ చేయడం అనేది జరిగింది. అది పెద్ద బ్లండర్ హిస్టరీలో. బ్రిటిష్ వాడికి అదే కావాలా, వీళ్ళు ఎప్పుడు తనుకొని చావాలి కదా, విభజించి పాలించు అంటాం కదా. సో జిన్నా మొండి పట్టుదలతోని చేశాడు అది. ఆయనకు తెలుసు ఆయన ఎక్కువ కాలం బతకడని, అప్పటికే అనారోగ్యంగా ఉన్నాడు. ఆయన 1948 సెప్టెంబర్ 12th రోజు చనిపోయాడు. మన దగ్గర పోలీస్ యాక్షన్ స్టార్ట్ అయిన రోజే. సో ఆయన పెట్టిన చిచ్చు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో పాకిస్తాన్ సపరేట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇండియాలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ పాకిస్తాన్లో కలవచ్చు, ఇండియాలో ఉండొచ్చు, లేదా స్వతంత్రంగా ఉండొచ్చు. స్వతంత్రంగా అంటే బ్రిటిష్ వాళ్ళతో ఏ ఒప్పందం అయితే ఉండేనో, డిఫెన్స్, కమ్యూనికేషన్స్, ఫారెన్ పాలసీ ఇట్లాంటి వాటిలలో సపరేట్ ఒప్పందం చేసుకోవచ్చు. అట్లా మీరు సపరేట్గా ఉండొచ్చు అని చెప్పారు. అది హైదరాబాద్ ఉండేనేమో అట్లా. మొత్తం స్టేట్స్కు వాళ్ళు ఇచ్చారు ప్రిన్స్లీ స్టేట్స్ 565కు. అయితే 562 మంది మేము కొందరు ఇండియాలో జాయిన్ అయ్యారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న వాళ్ళు పాకిస్తాన్లో జాయిన్ అయ్యారు, కొన్ని పాకిస్తాన్లో కూడా జాయిన్ అయ్యారు. అంటే పాకిస్తాన్లో కూడా ఉన్నాయి ఈ ప్రిన్స్లీ స్టేట్స్. ఇప్పుడున్న పాకిస్తాన్ బౌండరీ లోపల కూడా 5-6 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇండియాలో జాయిన్ కారు కదా, వాళ్ళు పాకిస్తాన్లో జాయిన్ అయ్యారు. అయితే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో జునాగఢ్ అని ఉంది గుజరాత్లో. ఈ జునాగఢ్ ఏం చేసిందంటే అక్కడ ప్రజలేమో హిందువులు, రాజేమో ముస్లిం. ఆయన పాకిస్తాన్తో కలుస్తా అన్నాడు, ప్రజలు వ్యతిరేకించారు. అయితే ఆయన చర్చల కోసం పాకిస్తాన్ పోయినప్పుడు ప్రజలంతా కూడా బాగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీ సపోర్ట్ తీసుకొని కబ్జా పెట్టేశారు దాన్ని. జునాగఢ్ మొత్తానికి భారతదేశంలో కలిసింది. ఇంకా ఆయన అర్ధరాత్రి ఒక ఫ్లైట్ తీసుకొని వచ్చి ఆయన యొక్క కోటలో ఉన్న వస్తువులు, ఆయన మంది మార్బలం, అనేక మంది భార్యలు, వాళ్ళందరినీ తీసుకొని అదే ఫ్లైట్లో పారిపోయాడు రాజు. జునాగఢ్ మొదటి నుంచి వ్యతిరేకించాడు భారతదేశంలో కలవడానికి. ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆయన పోయేటప్పుడు. రన్వే మీద ఫ్లైట్ మూవ్ అవుతున్నది,
అందులో ఉన్న ఒక భార్య ఏమన్నదంటే, నేను ఈ బంగారం ఇవన్నీ తీసుకొచ్చే తొందరలో నా బిడ్డను మర్చిపోయినా, నా బిడ్డను తీసుకొచ్చుకోవాలి అన్నారు. అంటే ఫ్లైట్ ఆగి దించారు ఆమెను. దించి ఆమె అనుకున్నది బిడ్డను తీసుకొచ్చేదాకా ఫ్లైట్ ఉంటుంది అనుకున్నారు. దించేసిండు, ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన. అంటే బిడ్డ కోసం పాపం ఆ తల్లి మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చింది. ఆ మాస్త అంతా ఫ్లైట్ లో పోయింది. జునాగఢ్ రాజు అట్లా. అదే ఆ తర్వాత ఏమైంది, ఇక 2 మిగిలినాయి, కాశ్మీర్ అండ్ హైదరాబాద్. అయితే ఫస్ట్ వాళ్ళు కాశ్మీర్ ఇష్యూని డీల్ చేశారు. హైదరాబాద్తో ఏం చేశారంటే, ఇక్కడ కాసిం రజ్వీ ఒక డిఫాక్టో కింగ్ లాగా ఉండే. ఓ 2 లక్షల మంది రజాకార్లను ట్రైన్ చేసి గ్రామాలలో ఉన్న దొరలను అందరినీ చేతిలో పెట్టుకొని పాకిస్తాన్లో కలవాలి అని చెప్పేసి డిమాండ్ చేశాడు. చాలా కాలము ఒక రకంగా చెప్పాలంటే నిజాంను హౌస్ అరెస్ట్ చేసినట్టే చేశాడు. నిజాం సంబంధించిన వాళ్ళను. లాయక్ అలీ అని ప్రైమ్ మినిస్టర్ని ఆయనే పెట్టాడు ఒక 2 years ముందు, 1 year బిఫోర్, 1 year కూడా కాదు, కొన్ని నెలల ముందు. ఆ లాయక్ అలీని చేతిలో పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ని ఇక్కడ నిజాంను కంట్రోల్ చేశాడు. ఈ రజాకార్ల కృత్యాలకు అన్నిటికీ బాధ్యుడు కాసిం రజ్వీ. ఆయన ఏమో పాకిస్తాన్లో కలవాలని, నిజాం ఏమో ఇండిపెండెంట్గా ఉండాలని, పటేల్ ఏమో హైదరాబాద్లో మెర్జ్ కావాలని. వల్లభాయ్ పటేల్ అంటున్నారా? సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ఎందుకంటే భారతదేశానికి నట్టనడి ప్రాంతం ఇది. మనకు దేశ బార్డర్ లేదు, సముద్రం లేదు, ఏది లేదు. అయితే ఆయన పట్టుబట్టాడు కలుపుకోవాలని. నెహ్రూ ఏమో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారంగా ముందు నిజాంకు అవకాశం ఇద్దాం, ఆయన ఎట్లా ఉంటాడో, ఆయన ఎట్లా ఉండాలనుకుంటాడు. నిజాం పాకిస్తాన్తో కలవడానికి ఒప్పుకోలేదు. కాసిం రజ్వీ ఏదైతే డిమాండ్ పెట్టాడో నిజాం ఒప్పుకోలేదు. నేను ఇండిపెండెంట్గా ఉంటా అన్నాడు. సో పిలిపించి ఒప్పందం చేసుకున్నారు November 29, 1947, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్. ఇది సేమ్ బ్రిటిష్ వాళ్ళతో ఎట్లయితే ఒప్పందం ఉన్నదో సేమ్ ఒప్పందం. అయితే 1 year టైం పెట్టారు. November 28, 1948 వరకు అది అమల్లో ఉండాలి. బట్ నిజాం ఏం చేశాడంటే, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండే ఆయనకు. అయితే సిడ్నీ కాటన్ అని అతను Second World Warలో పైలట్. అతని ద్వారా యూరోప్ నుంచి కొన్ని వెపన్స్ తెప్పించుకొని ఇక్కడ బీదర్లో ఎయిర్పోర్ట్ ఉండే. బీదర్ ఎయిర్పోర్ట్లో అర్ధరాత్రి పూట దాన్ని దించడము ఇదంతా చేస్తుంటే, ఆ ఒప్పందంలో భాగంగా సికింద్రాబాద్ నుంచి సైన్యం అంతా షిఫ్ట్ అయిపోయింది. ఖాళీ చేయాలనేది అందులో ఒక కంటోన్మెంట్లో ఇవాళ ఉన్న ప్రాంతం ఉంది కదా, అక్కడి నుంచి ఆర్మీని వెనక్కి తీసుకోవాలని చెప్పాడు ఆయన. ఖాళీ చేశారు వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఈయన ఆయుధాలు తెప్పేయడం మొదలు పెట్టాడు. అంటే ఒప్పందంలో డిఫెన్స్ అనేది ఇండియన్ సబ్జెక్ట్, అది ఇండియన్ గవర్నమెంట్ డీల్ చేయాలి. ఈయనకు వెపన్స్ ఎందుకు? ఈయన ఒప్పుకోలేదు, నేను వెపన్ తెస్తలేను అన్నాడు. అంటే వందే మాత్రం రామచంద్రరావు ఉన్న ఆయన బ్రదర్ అర్ధరాత్రి పూట పోయి ఆ బీదర్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఎక్కడో తుమ్మలలో అక్కడిక్కడ కూర్చొని ఫోటోలు తీసారు రాత్రి పూట. ఇక్కడ మున్షి KM మున్షి అని ఇండియన్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఉండేవాడు, ఆయనకి ఇచ్చారు. ఆయన పటేల్ పంపించాడు. ఇంకా ఈయన ఏదో మన మీద ఇచ్చేస్తున్నాడు. కాబట్టి 3 కారణాలు. ఒకటి, నిజాం ఒప్పందానికి కట్టుబడి లేడు, ఆయుధాలు తెప్పించుకుంటున్నాడు. సెకండ్ ఏంటంటే, రజాకార్ల దుర్మార్గాలు బాగా పెరిగిపోతా ఉన్నాయి, నిజాం కంట్రోల్ చేయలేకపోతున్నాడు కాసిం రజ్వీ దురాఘాతాలకు. మూడవది, ఇక్కడ పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ ఉద్యమం వచ్చింది. అదే టైంలో తెలంగాణ సాయుధ పోరాటం అంటాం, తెలంగాణ ప్రజల పీపుల్స్ ఆర్మ్ స్ట్రగుల్. అదే టైంలో చైనాలో అక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా మావో ఆధ్వర్యంలో విప్లవం విజయవంతం అవుతున్న సమయం అది. అక్కడ ఒక 1 year లేట్గా 1949లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చైనా ప్రభుత్వం అనేది ఏర్పడ్డది. అయితే అప్పటికే ఇంకా ప్రపంచ దేశాలన్నీ చైనా ఇంకా విప్లవకారుల చేతుల్లోకి పోయింది. రష్యా ఎట్లయితే మార్క్స్ సిద్ధాంతాన్ని, లెనిన్ సిద్ధాంతాన్ని అమలు చేసి అక్కడ ఉన్న రాజ్యాన్ని జార్జ్ చక్రవర్తి పాలన కూలదోసి అధికారంలోకి వచ్చిందో, చైనా కూడా నా చాంకై షేక్ అని ఉండేప్పుడు ఆయన పాలన కూలదోసి విప్లవ విజయవంతం అవుతున్నది. సేమ్ ఇక్కడ కూడా తెలంగాణలో ఈ కొన్ని వేల మంది ఆర్మ్ స్ట్రగుల్ చేస్తున్నారు. నిజాం వాళ్ళని కంట్రోల్ చేయలేడు. ఒకవేళ అక్కడ కనుక చైనా లాగా విప్లవం వస్తే ఈ హైదరాబాద్ వాళ్ళ చేతుల్లో పోతుంది. అంటే భారతదేశం నట్టనడి ప్రాంతంలో ఈ విప్లవ రాజ్యం ఏర్పడడం అనేది ఆయనకి ఇష్టం లేదు. ఈ 3 కారణాల వల్ల ఆయన అటాక్ September 13th
స్టార్ట్ చేశాడు. అన్ని వైపుల నుంచి ఆర్మీని పంపించి ఎదురొచ్చిన వాళ్ళందరినీ ఉచ్చకూత కోశారు. ఆ టైంలో ముస్లిమ్స్ని ఒక పండిట్ సుందర్లాల్ కమిటీ అని ఒకటి నెహ్రూ వేశాడు తర్వాత కాలంలో. అదే 1948లోనే ఈ పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత కొద్ది రోజులకి. ఆ కమిటీ అబ్జర్వేషన్ ఏంటంటే 40,000 మంది ముస్లింలను ఊచకూత కోశారు. అంటే వీళ్ళకి ఎవరు ఆర్ముడు ముస్లిమ్స్ కనబడలేదు, వాళ్ళు ఎప్పుడో పారిపోయారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు ముస్లిం అయితే చాలు చంపేశారు. చాలా మానవ జాతి చరిత్రలో అంత దారుణమైన సంఘటనలు చాలా అరుదుగా ఉన్నాయి. అందులో హైదరాబాద్ పోలీస్ యాక్షన్ సందర్భంగా ముస్లింలో ఊచకోత. కేవలం 4 రోజుల్లో 40,000 మంది చంపేశారు. బట్ అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్న దాన్ని బట్టి, పార్లమెంట్లో మాట్లాడిన దాన్ని బట్టి ఇట్ మే బి 2 lakhs. ఎక్కువ జరిగింది మనకు నార్త్ వెస్ట్ ప్రాంతం, బీదర్ నుంచి మొదలుపెట్టి గుల్షానాబాద్, ఉస్మానాబాద్, నాందేడు ఇటు సైడ్, మళ్ళీ సోలాపూర్ వరకు ఇటు సైడ్ అన్నట్టు. సో ఏదైతేంది, ఇక్కడ నిజాం లొంగిపోయిండు. నిజాం క్యాబినెట్ రాజీనామా చేసింది. లియాఖత్ అలీ పాకిస్తాన్ పారిపోయిండు. కాసిం రాజు అరెస్ట్ అయ్యాడు. 1957లో రిలీజ్ అయినాక ఆయనకు దేశ బహిష్కరణ చేశారు. 24 hours ఆయన పాకిస్తాన్ పోవాలని చెప్పేసి అక్కడ వెళ్ళిపోయి అక్కడ చనిపోయిండు ఆయన. ఈ వాజ్ అ లాయర్. సో ఇది ఆనాటి చరిత్ర. అయితే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ప్రకారం ఇంకొక నవంబర్ 29, 28 దాకా ఒప్పందం అమల్లో ఉండాలి. బట్ ఈ లోపే సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపడం అనేది ఒక మాయని మచ్చ భారత ప్రభుత్వానికి. అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నియమాల ప్రకారం అట్లా చేయకూడదు. ఆర్మీని పంపినని అంటే నెహ్రూ దోషిగా నిలబడాల్సి వస్తుందని ఆర్మీ ప్లేస్లో దాని పోలీస్ యాక్షన్ అన్నారు. ఇంటర్నల్గా జరిగితే పోలీస్, కానీ ఎక్స్టర్నల్గా జరిగింది కదా, అది జస్ట్ యునైటెడ్ నేషన్స్ కళ్ళు కప్పడానికి పేరు ఆర్మీ యాక్షన్ అనకుండా పోలీస్ యాక్షన్ అన్నారు. దానికి ఆపరేషన్ పోలో అని ఒక పేరు పెట్టుకున్నారు. అన్ని వైపుల నుంచి. ఇప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ అన్నారు. అప్పుడు మనం కర్నూలు అదంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది, తుంగభద్ర నది వరకు. ఇటు ఖమ్మం అవతల మధిర వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ. అక్కడ నుంచి సైన్యాలు వచ్చినాయి. పూణే నుంచి సైన్యాలు వచ్చినాయి. ఇటు నాగపూర్ నుంచి సైన్యాలు వచ్చినాయి. అన్ని హైదరాబాద్కి ఎన్ని రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్ల నుంచి సైన్యాలు వచ్చినాయి. అట్లా జరిగింది అది పోలీస్ యాక్షన్. అది సెప్టెంబర్ 17 విలీన దినమా, విద్రోహ దినమా, స్వాతంత్ర దినమా, రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. కమ్యూనిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు ఏమో విద్రోహ దినం అన్నారు. కమ్యూనిస్టులు కూడా చాలా కాలం విద్రోహ దినం అనే అన్నారు. సిపిఐ, సిపిఎం కూడా. మిగతా వాళ్ళు విలీన దినం అన్నారు. బీజేపీ వాళ్ళు స్వాతంత్ర దినం అన్నారు. బట్ ఏది ఏమైనా జరిగింది ఏంటంటే విలీనము. ఈ విలీనం అనేది స్వేచ్ఛగా జరగలేదు, ఇట్స్ ఎ ఫోర్స్ఫుల్. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఆ స్వేచ్ఛ ప్రకారంగా నిజాం మీద జరిగింది. అది డెఫినెట్గా దురాక్రమణ అవుతుంది. ఫైనల్లీ కలిసిపోయింది. అక్కడ కూడా రాజకీయం ఉన్నది. కలిసిన డేట్ ఏంటంటే సెప్టెంబర్ 17 అంటారు. బట్ సెప్టెంబర్ 17 తర్వాత కూడా ఉత్తర్వులన్నీ నిజాం పేరు మీదే విడుదలైనాయి. నిజామే కింగ్గా ఉత్తర్వులన్నీ ఇచ్చాడు. ఎప్పటి వరకు? కాన్స్టిట్యూషన్లో కలిసే వరకు, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగమయ్యే వరకు. అంటే 1950 జనవరి 26, నవంబర్ 24న సంతకం పెట్టాడు. నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. జనవరి 26న భాగమైంది. కానీ అప్పటిదాకా నిజామే ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకు ఇట్లా జరిగింది? జనరల్ చౌదరి ఇక్కడ నెహ్రూ పెట్టిన మిలిటరీ అధికారి, ఆయన చేతుల్లోనే పరిపాలన ఉంది. మరి ఉత్తర్వులు ఎందుకు వేయలేకపోయాడు ఆయన అంటే, నెహ్రూ అక్కడ సెక్యూరిటీ కౌన్సిల్లో అబద్ధం ఆడిండు. మేము దురాక్రమణ చేయలేదు అంటే, నెహ్రూ తరఫున పోయిన ప్రతినిధి ఎవరైతే ఉన్నారో, మేమేమి దురాక్రమణ చేయలేదు, అది ఇంటర్నల్ గొడవలు, అవి పోలీస్ యాక్షన్, అది మేము నిజాం పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాం, కావాలంటే చూడండి ఆయన సంతకంతోనే వస్తున్నాయి. అయితే నిజాం ఏం చేశాడంటే సెప్టెంబర్ 12 నాడే ఒక ప్రతినిధిని అక్కడికి పంపించాడు. మన దేశాన్ని దురాక్రమణ చేస్తున్నారు, మీరు ఫైట్ చేయండి అని. ఆయన అక్కడే ఉన్నాడు సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్స్లలో. కంటిన్యూగా మీటింగ్స్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ నెహ్రూ ఏం చేశాడంటే, మన నిజాం ఏం చేశాడంటే సెప్టెంబర్ 18న ఒక టెలిగ్రామ్ పంపాడు, ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోమని. యునైటెడ్ నేషన్స్ ఏమన్నదంటే 7 వరకే నీ బాధ్యత, విత్డ్రా అనేది ఉండదు అన్నారు. ఇప్పటికీ ఉంది అక్కడ. అది ఉండడం వల్లనే
నెహ్రూ తెలంగాణను ఆంధ్రతో కలిపాడు. అది ఉండడం వల్లనే ఇందిరాగాంధీ తెలంగాణను సపరేట్ చేద్దాం అనుకొని హైదరాబాద్కి వచ్చినా కూడా ఉమ్, ఈ ఈ ఒప్పందం ఏదైతే అక్కడ పిటిషన్ ఏదైతే ఉన్నదో ఏది దురాక్రమణకు సంబంధించింది ఉమ్, అది లైవ్లో ఉంది కాబట్టి ఆమె ఇవ్వలేకపోయింది. సోనియా గాంధీ దగ్గర కూడా ఇదే సమస్య వచ్చింది. అంటే ఇన్నేళ్ల నుంచి దాన్ని విచారించింది యునైటెడ్ నేషన్స్, ఇప్పుడు విచారిస్తుందా, ఏమైతుంది అయింది అని చెప్పి ధైర్యం చేసి ఆమె తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ నెహ్రూ ఆంధ్రతో కలపడానికి ఇష్టం లేకుండే. ఉమ్, ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ, 3-4 భాషలు మాట్లాడే ఈ ప్రాంతము, ఇది భారతదేశానికి ఒక సింబాలిక్ ఉండాలి. ఉమ్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. అవునా? దానికి హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని కొట్లాడేవాడు ఆయన. ఉమ్, ఆయనకి ఇష్టం లేకున్నా బలవంతంగా కలపడానికి కారణం ఏంటంటే, ఒకవేళ హైదరాబాద్ సపరేట్ స్టేట్ ఉంటే రేపు ఎప్పుడైనా యునైటెడ్ నేషన్స్ తెలంగాణను హైదరాబాద్ స్టేట్ను సపరేట్ చేయమని అడగవచ్చు. ఎందుకంటే అక్కడ గిల్టీ ఫీలింగ్ నెహ్రూలో ఉంది. ఉమ్, మనము ఆనాటి ప్రిన్సిపల్స్ వైలేట్ చేసి ఆ, హైదరాబాద్ దేశాన్ని మనం కలుపుకున్నాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంది, హైదరాబాద్ ఒక ప్రత్యేక దేశంగా ఉన్నదని చెప్పడానికి ఏంటంటే, అక్కడ అప్పుడు ఒక 12 మందికి ఉరిశిక్ష పడ్డది. ఉమ్, ఎవరు వేశారంటే జనరల్ ఆ, చౌదరి ఆధ్వర్యంలో, జయంతనాథ్ చౌదరి ఆధ్వర్యంలో ఉన్న మిలిటరీ గవర్నమెంట్ ఉమ్, వేసిన తర్వాత, ఉరిశిక్ష విధించిన తర్వాత వాళ్ళు అప్పీల్ పోయారు. ఉమ్, అప్పీల్ అప్పటికి పోలీస్ యాక్షన్ అయింది. అప్పీల్ ఎక్కడ పోయారు వాళ్ళు? ఢిల్లీ సుప్రీంకోర్టు పోయారు. ఉమ్, ఎందుకంటే హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం వాళ్ళకు ఉరిశిక్ష వేసింది. ఉమ్, పోతే జనవరి 26 కంటే ముందు అసలు హైదరాబాద్ భారతదేశంలో భాగం కాదు ఉమ్, కాబట్టి ఈ కేసు మేము విచారించలేమని చెప్పి తిప్పి పంపించారు. సుప్రీంకోర్టు ఆన్ రికార్డ్ ఇవాళకి కూడా ఆ జడ్జిమెంట్ ఉంది. ఉమ్, ఎవరు చెప్పారు హైదరాబాద్ భారతదేశంలో లేదు, అంతకుముందు ప్రత్యేక దేశము అని అంటే? ఎప్పటి వరకు? జనవరి 26 రాజ్యాంగాన్ని 1950లో అమలు చేసేదాకా కూడా హైదరాబాద్ వాజ్ సపరేట్ కంట్రీ అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు. ఉమ్, కాబట్టి క్లారిటీ ఇస్తున్నా, రేపు ఎవరైనా ఆ, కింద బీడేవుడు అని నన్ను తిడతారు కదా. ఆ. సరే, And ఇది దీనికి సంబంధించింది.